మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ నూనా నచ్చే విషయానికి వస్తే ఫస్ట్ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుని, ఈ సినిమా త్రివిక్రమ్ గారు రాశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు అండ్ డైరెక్ట్ చేశారు, అంతా ఓకే. బట్ ఈ సినిమాలో ఎక్కడ ఫైట్స్ ఉండవు. ఆ సమయంలో తెలుగు సినిమా ఎలా ఉందంటే ఫ్యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు రాజ్యం వెళ్తున్న కాలం. అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? డెఫినెట్గా నువ్వే కావాలి చూడటం జరిగి ఉండొచ్చు అండి. అట్ ది సేమ్ టైం నువ్వే కావాలి గురించి విన్నా కానీ భాస్కర్ త్రివిక్రమల ప్రతిభ గురించి తెలిసి ఉంటుంది. సో దాని కంటిన్యూషన్ ఆయన కథ చెప్పటం త్రివిక్రము, ఇమీడియట్గా వెంకటేష్ గారు కనెక్ట్ అవటం. హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, నేను నా ఆడియన్స్ కోసం చేస్తున్నానా, నా కోసం చేస్తున్నానా, డబ్బుల కోసం చేస్తున్నాను. హీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ హీ హ్యాస్ టు చూస్. సో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది వెంకటేష్ గారికి. అందుకే కథ వినంగానే కిందకి దిగి వచ్చి పైనుంచి కిషోర్ మనం చేస్తున్నాం అనే మాట జరగటం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకాలం ఇంతమందికి అభిమాన నటుడుగా ఉన్నాడంటే వెంకీ, దట్స్ బికాస్ ఆఫ్ హిజ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. అట్లా పట్టుకోవటం అందరి వల్ల కాదండి. అందుకే వెంకటేష్ గారు కొన్ని రీమేక్స్ చేసిన అన్ని సోల్ ఉన్న సినిమాలే అవుతాయి. అవును, 10 కాలాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగానే ఉంటుంది. చాలా మందికి తెలియదు సార్ ఈ రీమేక్ అని, మన సినిమాలు అనుకుంటూ ఉంటారు. అదే ఎస్ బికాస్ హీ సో డెడికేటెడ్, హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి దీన్ని మరో గుండమ్మ కథ అని పోల్చారంట. ఈరోజు వారు ఏ సమయంలో చెప్పారో తెలియదు, కానీ ఈరోజు చాలామంది గుండమ్మ కథ తరువాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎన్నిసార్లు అయినా చూసే సినిమా నువ్వు నాకు నచ్చావు మాత్రమే. ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? మీరు చెప్తే వింటే సంతోషంగానే ఉందండి. కానీ గుండమ్మ కథ ఆ క్లాసిక్స్ సార్. సో పెద్ద పెద్ద నటులు ఇందులో తక్కువని తగ్గించి చెప్పడం కాదు. ఇది మంచి సినిమా, డెఫినెట్గా ఆహ్లాదపరిచే సినిమా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వాటి పక్కన చేర్చడం వినడానికి బాగానే ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దే ఆర్ రియల్ గుడ్ ఫిల్మ్స్. బట్ నువ్వు నాకు నచ్చి చూడంగానే వెంకటేష్ గారి వైఫ్ త్రివిక్రమ్తో ఆ రోజునే దిస్ ఈస్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, నెక్స్ట్ 15-20 years అని చెప్పడం. నిన్న ఇంటర్వ్యూ అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు. అనుకున్నట్టుగానే అట్లాగే జరిగింది. మనకు తెలియదండి ఆ టైంకి, నువ్వే కావాలి చేస్తున్నప్పుడు మాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందని. నువ్వు నాకు నచ్చావు రాసేటప్పుడు చేసేటప్పుడు మాకు తెలియదు దీన్ని 10 కాలాల పాటు అంతగా ఆదరిస్తారని, ఇంకా ఆదరిస్తూనే ఉంటారని. సో మన ప్రయత్నం మనం చేసాం. బాగా సక్సెస్ అయిన సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఎంతే కష్టపడి ఇష్టపడి చేసే సినిమాలు, పోయిన సినిమాలు కూడా ఉంటాయి సార్, జనం ఆదరించని. సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళటం తప్పు అవుతుంది. సార్, వీ లవ్ దమ్ ఈక్వల్లీ. సార్, సో ప్రేక్షకులకు కానీ ఇంకోళ్ళకి కానీ మనం తలుచుకోవడానికి కానీ ఎక్కువ ఇష్టపడేది సక్సెస్సే. బట్ అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీ ఆల్వేస్ రిమెంబర్ ద ఫిలిమ్స్ ఆ ప్రాసెస్ దట్ డిడ్ నాట్ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్స్ అనే సినిమా నాకు చాలా ఇష్టం. అవును సార్. బాక్స్ ఆఫీస్ దగ్గర సుమంత్ గారు, అట్లాగే మనసులో మాట, ఈ సినిమాలని చాలా ప్రేమించే చేసాం. సో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోము, మీరు అడగరు కూడా. ఎందుకంటే ఎక్కడో డెఫిషియన్సీ ఉండి ఉంటుందండి సార్ ఆడియన్స్ కనెక్ట్ అవటంలో. లేదు సార్, క్లాస్మేట్ మూవీ నేను ఆ రోజు థియేటర్లో చూశాను, నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ నువ్వు నాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళకముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు. అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు. డెఫినెట్గా 2 భాగాలుగా ఉండేది, ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత. నేను ఇప్పుడు నాకు కొంచెం అది బ్యాక్ పెయిన్తో కిందే పడుకునేవాడిని పరుపు వేసుకుని సాప్ మీదే. నా పక్కనే ఉండే ఎప్పుడు మెలకు వచ్చినా చదువుకోవడం, ఎంజాయ్ చేయటం. సో ఆల్మోస్ట్ కంటతా వచ్చేది. నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే. I mean, he really used to appreciate people who carried a script, who really believed in the script. So atla నువ్వు నాకు నచ్చావు was a special film అండి. We really enjoyed making the film, reading the script, everything, every aspect of it. సార్, నువ్వు నాకు నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు. సో అంటే దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో హీరోయిన్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగుతా వస్తుంటుంది అనమాట. వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు. అప్పుడు అమ్మాయి అస్సలు వాట్ ఏ షాట్స్. అంటే
ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ షాట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షాట్ ఎలా ఉండాలో. సో సినిమా అంతా మేము ఊటీలో చేసాం, ఈ రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా. బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా. ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇంటి సెట్ ఒకటి ఉండేది. ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు. సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది 4 మాటలు చెప్పేస్తే అయిపోద్ది సీన్. సార్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్, ఆమె మెట్ల మీద నుంచి దిగి రావటం, అవును, ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ, ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్. ఓకే, మేము 2-3 అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం ఈ సినిమా. అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్, ఓకే, కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్లోడ్ ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వే కావాలి. షీ వాజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం. సార్ తనకి కొత్త అయితే క్యారెక్టర్ కనపడుతుంది, ఆల్రెడీ చేసామైతే ఆర్టిస్ట్ కనపడుతుంది, చిన్న సందేహం ఉండేది. ఆ స్టార్డమ్ వచ్చి యాడ్ అవుతుంది, స్టార్డమ్ అన్నీ కనపడకూడదు. షుడ్ నాట్ సీ సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్. ఈ అమ్మాయి త్రిష, మాళవిక, ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి. సో ఆ ప్రాసెస్లో తను బెంగళూరు బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ అమ్మాయి ఫోటో చూడటం తటస్థించింది. ఎవరు అమ్మాయి అంటే ఆల్రెడీ పాగల్ పని అని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు, దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా, దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్, న్యూయార్క్. భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు, మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో లేదో కూడా తెలియదు. మరి ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు. సో భాస్కర్ చెప్పి సార్ ఈ అమ్మాయితో బాగుంది సార్ అంటే వీ జస్ట్ ట్రస్టెడ్ హిమ్. ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని అరేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హెడ్ విత్ ది షూటింగ్. సార్ సో అట్లా జరిగిందండి. సచ్ ఏ గ్రేట్ సోల్ అండి అమ్మాయి, సచ్ ఏ డెడికేటెడ్ ఫీమేల్ షీ వాజ్. అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్య లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితపించేదో అని ప్రతి ఆస్పెక్ట్కి. తనకి ఎంతో బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అని కంఠస్థం చేసి వచ్చేది. అమ్మాయికి ఏమీ ఈ భాషే తెలియదు. బేసికలీ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్. ఈ తెలుగు లిరిక్స్ని కంఠస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు కానీ ఏదైనా చూడండి ఎంత చక్కగా అసలు లిప్సింగ్ కానీ లంగా ఓణి వేసినప్పుడు ఎంత తెలుగింటి అమ్మాయిలాగా కనపడటం. కరెక్ట్. ఆ సంస్కారం కూడానండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేదండి. సో దట్ వాజ్ ది కల్చర్. వీ ఆల్ మిస్. అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డివియేట్ అవుతున్నాను అనుకోకపోతే, ప్లీజ్. ఆమె మరణం జరిగిన తర్వాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది, మీ రియాక్షన్ ఏంటి? లేదు అప్పటికి తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం చేసింది అనుకుంటే వీ లాస్ట్ టచ్ అండి, తెలియదు. వీ ఫీల్ బ్యాడ్ అండి, లైక్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ షీ వాజ్. షీ ఈజ్ నో మోర్ అనేది ఇట్ హర్ట్స్ ఫర్ సమ్ టైమ్. దెన్ వీ మూవ్ ఆన్. సార్